వాడికి చూపెడుతుంది నరకాన్ని. చూసారా, ఇది నా పరిస్థితి. దీనికి కారణం మా ఆవిడ. అది అతి చాటు కోడలనే సీరియల్లో నటిస్తుంది భయ్యా. దాని వినయం విధేత మన్ను మాచానం చూసిన మా అమ్మ నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుందని నమ్మి నన్ను దానికి ఇచ్చి కట్టబెట్టింది భయ్యా. అప్పటి నుండి దేవసేనను పెళ్లి చేసుకున్న బాహుబలిలా అయ్యింది నా బ్రతుకు 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 బ్రతుకు. ఆ సీరియల్లో అత్తెవరో మీకు చెప్పనే లేదు కదూ. ఇంకెవరు మా అమ్మే, ఇంకెవరు మా అమ్మే. ఇంట్లో కూడా వాళ్ళ ప్రొఫెషన్ వదలకపోవడంతో నాకు కూడా రిపీట్ జబ్బు అంటుకుంది భయ్యా. ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ఏవండి ఏవండోయ్ ఉన్నారా? పోయే అదృష్టం నాకెక్కడిదే, ఇంకా బ్రతికే ఉన్నా. సర్లే గాని అత్తయ్య గారు లేచారా చూడండి, కాఫీ తొగలెట్టాలి కదా. దాన్నారు అదుపులో పెట్టుకోమని చెప్పు, లేదంటే నా పెళ్ళైన కంటి పెట్టున్నా వీళ్ళ సీరియల్ లాగే ఈ డైలాగ్ మాత్రం కంప్లీట్ చేయదు. ఓసాయ్ ఎంతసేపు పట్టుకుంటావే, రోజులాగే నా మొక్కన మా అమ్మ మొక్కన కొట్టు. అబ్బా ఎందుకు కొట్టావే? మీరే కదండి కొట్టమన్నారు. నేను కొట్టమంది ఇది కాదే, కాఫీ. పట్టు తల్లి చేతికి.